కోకోకోలా, నైకీ, ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలా మనం కొన్ని సంస్థల గురించి మాట్లాడితే ఇవన్నీ బ్రాండ్ కలిగి ఉన్నాయి. వీటికి లోగో ఉంటాయి. అలాగే మీరు కూడా ఒక బ్రాండ్గా ఎదగవచ్చు. కాకపోతే గతంలో మీరు చేసిన పనులు, ప్రస్తుతం మీరు మాట్లాడే విధానము, భవిష్యత్తులో మీ ప్రవర్తన, ఇవన్నీ కూడా మీ బ్రాండ్ అంతర్భాగాలు. మీరు మీ యొక్క దృక్పథం, మీ యాటిట్యూడ్, మీ క్రియేటివిటీ, ప్లానింగ్, ఇన్సెంటివిటీ, నాలెడ్జ్, ఫోర్కాస్టింగ్, స్కిల్స్, బిగ్ థింకింగ్, హానెస్ట్, ఇవన్నీ మీకు రాబో అవకాశాలని మరియు మీరు మీ కీర్తి ప్రతిష్టలను పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. కావున మీ బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. బ్రాండ్ క్రియేట్ ఎలా చేసుకోవాలో తెలుసుకో ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. నేను మీ ఎంకే శంకర్. మీ బ్రాండ్ వాల్యూని పెంచుకోవడానికి 7 అంశాల మీద మీరు దృష్టి నిలపాలి. మొదటిది, ఇతరుల పట్ల గౌరవంగా ఉండడం, మర్యాద చూపడం, వాళ్ళని మోటివేట్ చేయడం. మీ యొక్క ప్రైమరీ మోటివేషన్ నిత్యం వారిని మోటివేట్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మీరు వారి దృష్టిలో ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారవుతారు. రెండవది, వ్యాపార రంగంలో వెల్ఫేర్ సొసైటీలో అసోసియేట్గా జాయిన్ అయ్యి వారి పనుల్లో మీరు కొంత సహాయం చేస్తూ వారి యొక్క నెట్వర్క్ని వాడుకుంటూ మీరు అక్కడ కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఎదిగే ఛాన్సెస్ ఉంటుంది. మీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్. మూడవది, మీరు వృత్తి, ఉద్యోగం మీకు ఎవరైతే కల్పిస్తారో వారి పట్ల మీరు కృతజ్ఞతా భావంతో ఉండి వారి ద్వారా మరింతగా క్లయింట్ దగ్గరికి చేరి మీ యొక్క నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకోండి. అదేలాగా ఎవరైతే ఎదిగే వారి చేయి పట్టుకుంటారో వారు ఇంకా బాగా ఎదుగుతారు, లేదా నువ్వైనా ఎదుగు. నాలుగవది, ఇతరులకు నీ వద్ద వచ్చేవారికి మార్కెటింగ్లో ఉన్న ట్రిక్స్ను నేర్పిస్తుంది. తద్వారా నీ యొక్క స్కిల్స్ మరియు నాలెడ్జ్ ఇంకా ఎక్కువగా గ్రో అవుతూ ఉంటాయి. వారి దృష్టిలో ఎవరైతే నీ దగ్గరికి వస్తారో వారి దృష్టిలో నువ్వు ఒక గురువుగా స్థానం ఏర్పడుతుంది. తద్వారా నీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. హూ ఎవర్ లర్న్స్ హీ ఎర్న్స్. తర్వాత, క్లయింట్తో మీరు మాట్లాడేటప్పుడు ABCD వీటిని గుర్తుపెట్టుకోండి. యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్, డెడికేషన్. వీటిని యూజ్ చేస్తూ మీరు మాట్లాడితే కస్టమర్ వారి యొక్క మౌత్ పబ్లిసిటీ ద్వారా నీ గురించి ఇతరులకు మంచిగా చెప్తారు. సో కొన్ని రోజుల సమయంలో నీ బ్రాండ్ అనేది పెరుగుతూ పోతుంటుంది. తద్వారా నీకు తెలియకుండానే నువ్వు ఇన్కమ్ని, నీ బిజినెస్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతావు. మనకి స్కిల్స్, నాలెడ్జ్, ఇన్సైట్స్ వీటి మీద ఎప్పుడు కూడా నువ్వు ఒక దృష్టి వాటి మీద పెట్టాలి. తద్వారా నువ్వు ఇంకా గ్రో అవుతావు. ఆరవది, నీవు చేస్తున్న పని ఏదైనా కానీ, మార్కెటింగ్ కానీ, సేల్స్, డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఎనీథింగ్, ఇన్సూరెన్స్ కానీ, వీటి మీద నీకున్న అనుభవాన్ని లేదా నీకున్న జ్ఞానాన్ని యూట్యూబ్ ద్వారా పేపర్లో ఎస్ఏలుగా రాసి ప్రింట్ చేయడం వలన నీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకో. ఆ ద్వారా నువ్వు వాళ్ళకి గురువుగా అవుతావు. నీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. చివరిది, నీ చుట్టూ ఉన్న వారందరినీ బిజినెస్ డెవలప్ చేయి. వారికి సలహాలు ఇవ్వు. వారిని యూజ్ చేసుకుంటూ వారిని ఎదిగేలా చేయి. తద్వారా నీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. గుర్తుంచుకోండి, బ్రాండ్ క్రియేట్ చేసుకోవడంలో మీ పలుకుబడి, మీ మాట తీరు, మీరు చేయు పని, మీ స్పందన, మీ ప్రవర్తన, ఇవన్నీ అంతర్భాగాలుగా ఉంటాయి. కంపల్సరిగా నిన్ను ఒకరోజు ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తులు ఎవరైనా కానీ
ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే వెల్త్ క్రియేషన్ చేస్తారు. తద్వారా జీవితం హ్యాపీగా ఉంటుంది. మా యొక్క ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. చివరిగా శంకర్స్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.